హైదరాబాదు గండిపేట దగ్గర దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేసి ఆ క్రమంలో అక్రమ జీవోలు సృష్టించి అడ్డంగా దొరికిపోయి గత 4 రోజుల నుంచి పరారీలో ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని అయితే తమిళనాడు రాష్ట్రంలో పట్టుకోవడం అయితే జరిగింది. వాస్తవానికి ఎప్పుడైతే ఇది తెలంగాణ పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడు పేరును ఓపెన్గా బయట పెట్టారు అప్పుడు వెంటనే పరారైపోయాడు. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం 3 రాష్ట్రాల్లో అంటే రోజుకొక రాష్ట్రంలో తలదాచుకుంటూ తప్పించుకు తిరిగే ప్రయత్నం చేశాడు. మొదట హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళాడని, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి కేరళలో ఒక రిసార్ట్లో ఉన్నట్టు, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తమిళనాడు వచ్చినట్టుగా తెలిసింది. అంటే ఎక్కడైనా స్థిరంగా ఉంటే పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని చెప్పి ప్లేసులు ప్రతి 24 గంటలకు ఒక ప్లేసు మారుతూ తమిళనాడు వచ్చాడు. అయితే ఈ బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా కొన్ని పోలీసులు టెక్నికల్గా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కావచ్చు, సన్నిహితులతో మాట్లాడినప్పుడు కావచ్చు, ఆ నెంబర్ల ఆధారంగా ఆ ట్రావెల్ చేసినటువంటి ఇతర డీటెయిల్స్ ఆధారంగా ఒక్కొక్కటి పట్టుకుని ఆ పేరు మీద ట్రావెల్ చేయాలంటే ఆ పేరు మీద ట్రావెల్ చేయాలి. ఆయన ఏం ఓన్గా ట్రావెల్ చేయలేడు కదా. సో వీటి ఆధారంగా పోలీసులు తమిళనాడులో ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఉన్న సమయంలోనే పోలీసులు వెళ్ళిపోయి పట్టుకుని అక్కడ స్థానిక పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ అనుమతితో బొల్లా బ్రహ్మనాయుడిని అయితే తీసుకొస్తున్నారు. హైదరాబాదు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేది పోలీసులు ఆలోచిస్తారు. వాస్తవానికి దీని మీద ముందస్తు బెయిల్కు బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో అటు ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించారు. సో 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇది, ఆల్రెడీ 12 కోట్ల రూపాయలు బొల్లా బ్రహ్మనాయుడే ఇతరులకు చెల్లించినట్టుగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి పోలీసులు బలంగా వాదించడంతో ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ అయితే తీర్పునైతే వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఏ డెసిషన్ చెప్పలా. సో కోర్టు అడ్డుకోలేదు కాబట్టి, అంటే బ్రహ్మనాయుడిని మీరు డెసిషన్ వచ్చే వరకు మీరేమి అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పలేదు కాబట్టి బ్రహ్మనాయుడిని అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటో తెలుసా, అక్రమ అరెస్ట్ అని చెప్పి సాక్షిలో రాశారు. తెలంగాణ పోలీసులు స్పష్టంగా బొల్లా బ్రహ్మనాయుడు పేరు చెప్పడమే కాకుండా బొల్లా బ్రహ్మనాయుడి అకౌంట్ నుంచి ఇతరుల ఖాతాకు డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసిన డీటెయిల్స్ను కూడా బయట పెట్టారు. అలాగే ఎవరైతే వెల్ది రామకృష్ణ అనే వ్యక్తిని ముందు పెట్టి ఈ తతంగం నడిపారో ఆ వ్యక్తి స్వయంగా బొల్లా బ్రహ్మనాయుడు పేరు కూడా బయటికి చెప్పాడు. ఆయనే ఈ మొత్తాన్ని నడిపించాడు, ఆయన సోదరుడు ఇద్దరూ కలిసి దీన్ని నడిపించారు అని కూడా రాధాకృష్ణ అనే వ్యక్తి బయట పెట్టడం జరిగింది. సో ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా అక్రమ అరెస్టు అని చెప్పి సాక్షిలో చిన్నగా రాశాడు. అసలు స్కామ్ జరిగిందని చెప్పి తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సాక్షిలో ఏం రాయలా. బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి ఆధారాలు, కబ్జాకి సంబంధించినటువంటి ఆధారాలు, నకిలీ జీవోలు బయట పెట్టినప్పుడు ఏమి రాయలా. బొల్లా బ్రహ్మనాయుడు రాష్ట్రం వదిలి పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు సాక్షిలో ఏం రాయలా. కానీ అరెస్టు చేసిన తర్వాత మాత్రం అక్రమ అరెస్ట్ అని ఒక ఇంత ముక్క రాశారు. అది కూడా ఎక్కడో సాక్షిలో ఒక మూల ఇంత ముక్క రాశారు. మరి అది కూడా అసలు ఎందుకు రాశారో నాకు తెలియదు. నేను అనుకున్నాను బొల్లా బ్రహ్మనాయుడికి వైసీపీ వదిలేసిందేమోలే, ఆయన గురించి పట్టించుకోవట్లేదు, ఎందుకని వైసీపీ మాట్లాడలేదంటే వాళ్ళకు కూడా తెలుసు. పక్క రాష్ట్రంలో ఆధారాలతో సహా దొరికిపోయాడు. అదే మన రాష్ట్రం అనుకోండి, ఆ కూటమి మీద నిందలు వేసేయచ్చు. బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ అరెస్టు, ఆయన మీద చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కక్ష కట్టారు అని చెప్పి ఏదో 2 నిందలు వేసేసి సానుభూతి పొందొచ్చు. కానీ అరెస్ట్ అయింది పక్క రాష్ట్రంలో, రాజకీయాలతో సంబంధం లేని పక్క రాష్ట్రంలో అరెస్ట్ అవుతున్నాడు కాబట్టి అక్కడ కేసు నమోదైంది కాబట్టి పాపం నోరెత్తలేని పరిస్థితి ఇప్పుడు వైసీపీ పార్టీకి ఏర్పడింది. ఏ తప్పు చేయకపోతే బొల్లా బ్రహ్మనాయుడు 3 రాష్ట్రాల్లో దాక్కోవాల్సిన అవసరమే ఉంది. గత వారం రోజులుగా రోజుకొక రాష్ట్రంలో తిరగాల్సిన అవసరమే ఉంది బొల్లా బ్రహ్మనాయుడికి. ఎందుకు దొంగసాటిగా హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు? ధైర్యంగా పోలీసుల దగ్గరికి వచ్చి నా ప్రమేయం లేదు, మీరు చూపించిన ఆధారాలు తప్పు అని చెప్పి నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించవచ్చు కదా. ఇంకేం చూపిస్తాడు? ఆయన ఖాతా నుంచే డైరెక్ట్గా డబ్బులు కొట్టి అక్కడే దొరికిపోతే ఆయన ఖాతా నుంచే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు, అక్కడే దొరికిపోయాడు. 5 నకిలీ జీవోలు సృష్టించారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా అని ఎదుగుదామని వెళ్తే ఇంకొక నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి పేరు మీద ఇంకొక ఎకరమున్నారో నకిలీ జీవో రెడీగా ఉంది. వాస్తవానికి ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎవరు అనేది ఇప్పటి వరకు తేలలేదు. బహుశా అది బొల్లా బ్రహ్మనాయుడిని విచారిస్తేనే ఆ వ్యక్తి ఎవరనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రాకి చెందిన వ్యక్తే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలోనే ఆ నకిలీ జీవో కూడా తయారు చేయించి ఉంటారు అనేది ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా బొల్లా బ్రహ్మనాయుడు
బ్రహ్మనాయుడు ఏదైతే ఈ పరారీ ఉందో, వారం రోజుల పరారీ ఉందో, దానికైతే పోలీసులు తమిళనాడు రాష్ట్రంలో తెరదించారు. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కబ్జా కుట్ర కేసులో బ్రహ్మనాయుడు అరెస్టు. కాంచీపురంలో చిక్కిన వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమిని కొట్టేందుకు 12 కోట్లు సమకూర్చినట్లుగా గుర్తింపు. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ శివారులో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నినట్లుగా నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. భూ కబ్జా యత్నం కేసులో నమోదైన తర్వాత పరారైన బ్రహ్మనాయుడు కోసం వారం రోజులుగా గాలిస్తున్న పోలీసులు శుక్రవారం పక్కా సమాచారంతో అరెస్టు చేసి అక్కడి స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. శనివారం హైదరాబాద్ తీసుకురానున్నట్లుగా పోలీసులు తెలిపారు. తనపై కేసు నమోదైన అనంతరం పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం మాత్రం కోర్టును ఆశ్రయించాడు. అయితే ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తు దశ తీవ్రతను పరిగణలో తీసుకున్న న్యాయస్థానం మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా 11వ తారీఖు వరకు కేసును వాయిదా వేసింది. ఈలోపు బ్రహ్మనాయుడు జోలికి మీరు వెళ్ళొద్దు అని కూడా కోర్టు చెప్పలా. అంటే కోర్టు బ్రహ్మనాయుడికి రక్షణ కల్పించలేదు. దాంతో పోలీసులు బ్రహ్మనాయుడిని అయితే కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. సో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ నర్సింగ్ పోలీసులతో కూడినటువంటి బృందం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసింది. ఈయన పరారైన రాష్ట్రాలు చూడండి, మొత్తం 5 రాష్ట్రాల్లో తిరిగాడు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కలిపి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మొత్తం 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్తో కలిపి 5 రాష్ట్రాల్లో దాక్కున్నాడు. అంటే రోజుకు ఒక చోట తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అంటే సినిమాల్లో చూస్తుంటాం చూసారా, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసో లేకపోతే పోలీసుల నుంచి తప్పించుకునేప్పుడు ఒకే ప్లేస్లో ఉంటే దొరికిపోతామని చెప్పి ప్లేసులు మారుస్తూ ఉంటారు. సో అలా ప్లేసులు మార్చే క్రమంలోనే దొరికిపోయాడు. వాస్తవానికి ఈ నెల 11వ తారీఖున హైకోర్టులో వాదనలు బయటికి వచ్చి కోర్టు ఏదో ఒక తీర్పు చెప్పే వరకు దొరకకూడదనేది బ్రహ్మనాయుడు ఆలోచన. సో దానికోసమే ఒక ప్లేసులో స్థిరంగా ఉండకుండా వేరు రాష్ట్రాలు తిరుగుతున్నాడు. కానీ పోలీసులు ఎప్పుడైతే కోర్టు నుంచి రక్షణ రాలేదో వెంటనే మళ్ళీ వాళ్ళు పనులు ప్రారంభించారు. దాంతో బ్రహ్మనాయుడు అయితే దొరికిపోయాడు. ఈ కేసులో తొలుత 29న ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంటే తొలి అరెస్ట్ ఈ కేసులో గత నెల 29నే జరిగింది. సో వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రణాళిక రచించారు. వాస్తవానికి ఈ కేసు నమోదైన రోజు నరసరావుపేటలో వైసీపీ నిర్వహించినటువంటి ఒక ధర్నాలో ఆయన పాల్గొన్నాడు. సో ఆ పాల్గొన్న ధర్నా ధర్నా అయిన వెంటనే బ్రహ్మనాయుడికి సమాచారం వచ్చింది. హైదరాబాద్ పోలీసులు నీ పేరు బయట పెట్టేశారు, నువ్వు కుంభకోణంలో ఉన్నావని మీడియాకి తెలిసిపోయింది అని ఎప్పుడైతే పేరు బయటకు వచ్చిందో వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఒకరిద్దరు అనుచరులను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుంచి వెంటనే కర్ణాటక వెళ్ళిపోయాడు. బెంగళూరు చేరుకుని అక్కడ ఒక రోజు ఉన్నట్టుగా తెలిసింది. అనంతరం అక్కడి నుంచి కేరళను ఒక రిసార్ట్లో గడిపినట్టుగా సమాచారం. ఆ తర్వాత తమిళనాడు చేరుకుని కాంచీపురం సమీపంలో ఒక ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పోలీసులు అప్పటికే బ్రహ్మనాయుడిని మొత్తాన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు. సో దాంతో పోలీసులు పక్కా సమాచారంతో, కోర్టు నుంచి కూడా రక్షణ లేదు కాబట్టి పక్కా సమాచారంతో కాంచీపురం పోలీసుల సహకారం తీసుకుని ఇమీడియట్గా వెళ్ళి పట్టుకున్నారు. అనంతరం బేసిక్గా మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని ఇతర రాష్ట్రంలో పట్టుకుంటే ఏం చేయాలంటే ఆ రాష్ట్రం అనుమతి తీసుకుని అక్కడ న్యాయస్థానం అనుమతి తీసుకుని మనం తీసుకురావాలంటే మన ఇష్టం వచ్చినట్టు తీసుకురావడం కుదరదు. దాంతో బ్రహ్మనాయుడిని స్థానిక న్యాయస్థానంలో కూడా హాజరుపరిచారు. దానికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో అనుమతులు వస్తాయి, హైదరాబాద్ తీసుకొస్తారని చెప్తున్నారు. తీసుకువచ్చిన వెంటనే ఇక్కడ కోర్టు ముందు ప్రజెంట్ చేస్తే రిమాండ్ విధిస్తారా లేదా కోర్టు ఏం చెప్తుంది అనేది మనం చెప్పలేం. కానీ కోర్టుకి ఇచ్చిన తర్వాత రిమాండ్ వేస్తే రిమాండ్ నుంచి వీళ్ళు తీసుకుని పోలీసులు విచారణకు తీసుకుని అప్పుడు బ్రహ్మనాయుడి చేత మరికొన్ని విషయాలు కక్కించే అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించిన మరొక వార్త ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది కాంచీపురం కాంచీపురం పోలీస్ స్టేషన్ వద్ద ఈ బ్రహ్మనాయుడిని చూడొచ్చు. మీకు ఇందాక నా వెనకమాల వీడియోలో ఉన్నప్పుడు బ్రహ్మనాయుడు చక్కగా జుట్టు గెడ్డం నల్లగా రంగు వేసుకుని చక్కగా నిగనిగలాడుతూ ఉన్నాడు. బట్ ఇక్కడ మట్టికి గుండు కొట్టించేసుకుని గెడ్డం తీసేసి తెల్లగా, అంటే ఒక రకంగా గొప్పకుని చూసినా గుర్తుపట్టలేరు బ్రహ్మనాయుడిని. అంటే అలా మొత్తం వేషం మొత్తం ఆల్మోస్ట్ మార్చేశాడు. సో గొప్పకుని చూసినా గుర్తుపట్టలేని విధంగా బ్రహ్మనాయుడు తయారయ్యాడు. ఇది పోలీసులు ఇక్కడ అదుపులో తీసుకున్నారు స్టేషన్ దగ్గరే. మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. ఇక ఆల్రెడీ దీని స్టోరీ మనం గతంలోనే చెప్పాం. ఏదైతే గండిపేట వద్ద 104 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది, అందులో కొంత భూమి నాది అని గతంలో కొంతమంది క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అది ఆ తర్వాత అటు చేసి అది కోర్టుకు వెళితే 12-13 సంవత్సరాల తర్వాత కోర్టు ఏం చేసిందంటే ఆ భూమి వాళ్ళది కాదు ప్రభుత్వానిది అని చెప్పి తీర్పు చెప్పడంతో పోలీసులు రెవెన్యూ యంత్రాంగం ఏం చేశారు, ఆ భూమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఇప్పటి వరకు మాది అని చెప్పుకున్న వాళ్ళందరినీ కూడా
ఖాళీ చేయించేసి ఫినిషింగ్ కూడా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇదే విషయం బొల్లా బ్రహ్మనాయుడికి తెలిసింది. దాంతో ఎవరైతే కోర్టులో కేసు ఓడిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఎకరానికి ఇంత చొప్పున నేను ఇస్తాను, మొత్తం ఇంత డబ్బులు ఇస్తాను, మీరు కొంచెం మాకు సహకరించండి, అంటే కొన్ని విషయాల్లో మాకు సహకరించండి అన్నట్టుగా వారితో ఒప్పందం చేసుకుని నకిలీ జీవోలు 5 నకిలీ జీవోలు సృష్టించారు. ఈ నకిలీ జీవోలు సృష్టించడానికి, ఈ తతంగం మొత్తం నడపడానికి, రెవెన్యూ స్టాంపులు తయారు చేయడానికి రాధాకృష్ణ అనే ఒక వ్యక్తిని ముందు పెట్టారు. ఆ రాధాకృష్ణకి ఎంత ఇచ్చారయ్యా అంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కూడా బ్రహ్మనాయుడు ఖాతా నుంచే ఆయనకు బదిలీ చేశారు. దాంతోపాటు మరికొంతమంది న్యాయమూర్తులకు ఈ కేసులో ఇతర విషయాల్లో సహకరించిన వాళ్ళకి ఒక 4 కోట్లు ఇచ్చారు. సో ఇలా మొత్తంగా 12 కోట్లు, 4 కోట్లేమో ఎవరైతే కోర్టులో కేసు ఓడిపోయారో వాళ్ళకి 4 కోట్లు ఇచ్చారు. మొత్తంగా 12 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అంటే ప్రభుత్వం క్రమబద్ధీకరించింది 9 ఎకరాల 28 కుంటలో ఎంతో 9 ఎకరాలు సుమారు భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని చెప్పి ఒక ఫేక్ జీవోలను సృష్టించి సోషల్ మీడియా వేదిక అంటే వాట్సాప్ లాంటి వాటిల్లో కొంతమందికి ఫార్వర్డ్ చేశారు. సో ఎందుకని ఈ భూమిని అమ్మాలి, అది నిజమేనని నమ్మించి భూమిని అమ్మాలి అనేది వీళ్ళ ప్లాను. వీళ్ళు ఎంత తెలివిగా చేశారంటే చాలా పకడ్బందీగా, చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఫస్ట్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్టుగా ఒక లెటరు, తర్వాత ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినట్టుగా ఒక లెటరు, తర్వాత జీవో ఇచ్చినట్టుగా ఒక లెటరు, అన్నిటికీ మించి ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఉన్నాడో ఆయన కూడా దీన్ని ఇది చెరువు భూమి కాదు అని ధృవీకరిస్తూ ఈ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా మరొక నకిలీ లెటరు, ఇవన్నీ డేట్లు మార్చి సృష్టించి ఆ తర్వాత ఫైనల్గా జీవోలు సృష్టించారు. సో వీటిని సోషల్ మీడియాలో కొంతమందికి మరి బహుశా అమ్మకానికి బేరం పెట్టి ఏమన్నా తిప్పారేమో తెలియదు, కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి ఏమైంది, అక్కడ గండిపేటకు చెందినటువంటి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. ఎంఆర్ఓ వెంటనే ఆశ్చర్యపోయాడు. నాకు తెలియకుండా ప్రభుత్వ భూమికి జీవోలు ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది, ప్రభుత్వం ఏదన్నా జీవో ఇవ్వాలన్నా ముందు నా నుంచే కొంత వివరణ అడుగుద్ది కదా, ఇదేంటి, ఇది ఎప్పుడు జరిగిందా అని చెప్పి ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే అసలు అది ప్రభుత్వ జీవోనే కాదు, ఆ నెంబర్లు ప్రభుత్వ జీవో నెంబర్లు కాదు, అది ఫేక్ జీవోలు అని ఎంఆర్ఓ నిర్ధారించుకున్న వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి వెల్ది రాధాకృష్ణ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు ఈ స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. దీని వెనక బ్రహ్మనాయుడు ఆయన తమ్ముడు ఉన్నాడని, అసలు మధ్యవర్తిగా నేనున్నానని, దీనికి డబ్బులు బ్రహ్మనాయుడు సమకూర్చాడని ఇవన్నీ తేలిని. ఇదే కోణంలో ఆ రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తే ఇంకొక అదనపు నకిలీ జీవో దొరికింది, 6వ నకిలీ జీవో దొరికింది. అది 1 ఎకరంన్నర నాగేశ్వరరావు అనే వ్యక్తికి 1 ఎకరంన్నర రెడీ చేసి పెట్టారు. సేమ్ ఈటిలాగానే వాటిని కూడా రెడీ చేసి పెట్టారు. బట్ ఆ నాగేశ్వరరావు ఎవరనే వ్యక్తి ఇప్పటి వరకు పోలీసులు ఐడెంటిఫై చేయలేదు. బహుశా బ్రహ్మనాయుడు దొరికాడు కాబట్టి తేలవచ్చు. రంగారెడ్డి జిల్లా గండిపేట సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 కుంటల ప్రభుత్వ భూమి ఉంది. 54-55లో ఇది రికార్డుల ప్రకారం పోరంబోకు కంచిగా నమోదైంది. అందులో 9 ఎకరాల 28 కుంటల భూమిని కొట్టేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారు. గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బొల్లా బ్రహ్మనాయుడు పేరు కూడా తెర మీదకి వచ్చింది. ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు ఆయన సోదరుడు రమేష్ కలిసి వెల్ది రాధాకృష్ణను ముందు నుంచి తతంగం మొత్తం కూడా నడిపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కుట్రను అమలు చేసేందుకు బ్రహ్మనాయుడు సుమారు 12 కోట్ల రూపాయల మేర సమకూర్చినట్లుగా గుర్తించారు. ఈ భూమి తమదేనంటూ గతంలో న్యాయస్థానంలో కేసు వేసి ఓడిపోయిన దశరథ్ కుటుంబ సభ్యులకు 4 కోట్లు, భూమిని క్రమబద్ధీకరిస్తానంటూ తతంగం నడిపిన రాధాకృష్ణకు 4 కోట్లు, అలాగే మరికొందరికి 4 కోట్లు, మొత్తంగా 12 కోట్లు అందించినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఇక మరొక భూమి, ఎకరంన్నర భూమి ఎవరి పేరు మీద ఉందంటే కాముని నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి పేరు మీద ఇంకొక ఎకరంన్నర భూమి రిజిస్టర్ చేసి దొంగ నకిలీ జీవో దొరికింది. ఈ కాముని నాగేశ్వరరావు ఎవరు అనేది ప్రస్తుతానికి తెలియదు. ఇది తెలియాలి అంటే బొల్లా బ్రహ్మనాయుడు రావాలి. ఎందుకంటే తెలంగాణ పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆ ఏరియాలో కాముని నాగేశ్వరరావు అనే ఆ పేరుతో ఎక్కడ వాళ్ళ దగ్గర రికార్డ్స్ దొరకల, ఉన్నట్టుగా రికార్డ్స్ దొరకల. దీంతో ఖచ్చితంగా ఆంధ్రాకు చెందిన వ్యక్తి అయి ఉంటాడు, బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన వ్యక్తే ఒక వ్యక్తి అయి ఉంటాడు అనేది ప్రధానంగా పోలీసుల అనుమానం. అది బ్రహ్మనాయుడిని పట్టుకుని విచారిస్తే తప్ప దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా ఇప్పటి వరకు 5 రాష్ట్రాల్లో తలదాచుకుని పరారీలో ఉన్నటువంటి బ్రహ్మనాయుడిని తమిళనాడు రాష్ట్రంలో అరెస్టు చేశారు. ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపే అవకాశం కూడా ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు.